ఆగ్రా కొంచెం కొంచెం జల్దీ ప్రాప్తం కలుపుకున్నా సీనా పట్టుకోనా రవి నోర్ సైడ్ అటే వెళ్ళిపోరు తిరిగి నమ్మగడుకో జల్దీ రావాలి ఓకే తొలి తెలుగు సంవత్సరం పరాభవనామ సంవత్సర సందర్భంగా యావత్ తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కడి లేని విధంగా మున్నూరు కాపు వర్తక వ్యాపార సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వర్తక సంఘం అధ్యక్షులు దీటి అంజయ్ పటేల్ గారు, ప్రధాన కార్యదర్శి జంగిలి రవికుమార్ మరి వారి సభ్యులందరూ కూడా గత దశాబ్ద కాలంగా జగిత్యాల పట్టణ కేంద్రంలో పట్టణ పుర ప్రముఖులందరికీ కూడా పట్టణ ప్రజలందరికీ కూడా అందే విధంగా ఉగాది పచ్చడి మరి బూరెల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పట్టణ పౌరురాలు అదేవిధంగా తొలి తెలుగు మున్నూరు కాపు మున్సిపల్ చైర్పర్సన్ తమిళ్ల వాణి గారు, అదేవిధంగా తొలి జిల్లా పరిషత్ చైర్పర్సన్ సోదరి దావ వసంత గారు, అదేవిధంగా మున్నూరు కాపు ముద్దుబిడ్డలైనటువంటి కౌన్సిలర్ సోదరులు, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మున్నూరు కాపు ప్రముఖులు, పాత్రికేయ మిత్రులు అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి గతంలో చూసినట్టయితే మార్కెట్ కమిటీ చైర్మన్, జడ్పీ చైర్పర్సన్, మున్సిపల్ చైర్పర్సన్ భవిష్యత్తులో ఉగాది పండుగ సందర్భంగా మున్నూరు కాపులు ఆశించేది శాసన మండలిలో జగిత్యాల నుండి మున్నూరు కాపు ముద్దుబిడ్డ అడుగుపెట్టాలని కోరుకుంటూ మరి ఉగాది సందర్భంగా అందరు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో మరి మన కుల వృత్తి అయినటువంటి రైతులు అధిక దిగుబడిని సంపాదించి మరి విద్యార్థులను విద్యావంతులు చేసి యువకుల్ని ఉద్యోగులుగా మార్చి మరి భవిష్యత్తులో యావత్ తెలంగాణ ప్రాంతంలో సమాజ చేసే విధంగా మార్గదర్శకంగా మున్నూరు కాపు సంఘం ముందుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు. అందరికీ కూడా తెలుగు పరాభవనామ సంవత్సర మరి ఉగాది శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ముఖ్యంగా ఉగాది అనగానే మరి రైతులకు సంబంధించి మరి పాడి పశువులు బాగుండాలి,
పంటలు బాగుండాలి, వ్యవసాయం బాగుండాలి, అందరం బాగుండాలి అని చెప్పేసి అందరూ కూడా ఇంట్లో మరి పండగ కార్యక్రమంలో భాగంగా మరి ఆ యొక్క ఇంట్లో ఉన్నటువంటి పశువులకు బూరెలు తినిపిస్తూ మరి ఆనందంగా జరుపుకుంటూ ఉంటాం. అటువంటి మరి బిడ్డలు ఎవరైనా అంటే ముఖ్యంగా రైతు కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలే మున్నూరు కాపు బిడ్డలు కాబట్టి నిజంగా కూడా ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఆనవాయితీగా నిర్వహిస్తున్నందుకు మున్నూరు కాపు బిడ్డలు నిర్వహిస్తున్నందుకు నిజంగా కూడా చాలా గర్వంగా ఉంది. వారికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు పరాభావనామ సంవత్సరం అంటే పార్వతీదేవి మరి పరమేశ్వరుని యొక్క సమ్మిళిత నామ సంవత్సరంగా మనం భావించవచ్చు. కాబట్టి విశ్వాసనామ సంవత్సరాన్ని మరి ముగింపు పలికి ఈ యొక్క పరాభావనామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో మరి అందరూ కూడా సుఖ సంతోషాలతో బాగుండాలని, కష్టాలన్నీ కూడా తొలగి సుఖాలతో మరి వారి యొక్క జీవితం ఆరంభం కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో ఆరంభ దశంలోనే మరి ఉత్సాహంతో ఉరకలేస్తూ మరి మన జైత్యాల నియోజకవర్గం జైత్యాల జిల్లాలో ఉన్నటువంటి మరి జిల్లాలో ఉన్న పాత్రికేయ మిత్రులకు, ముఖ్యంగా ప్రజాప్రతినిధులకు, సబ్బండ వర్గ ప్రజలకు, అధికారులకు అందరికీ కూడా మరి అంత శుభమే జరగాలి, మంచి విజయం వరించాలని చెప్పేసి ఈ పరాభావ నామ సంవత్సరంగా మా మున్నూరు కాపు బిడ్డలందరి పక్షాన కూడా మీడియా ద్వారా మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జై మున్నూరు కాపు, జై తెలంగాణ. ఉగాది సందర్భంగా ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించి మున్నూరు కాపు సంఘ వర్తక సంఘమైన అధ్యక్షులకి మరియు ఉపాధ్యక్షులు అందరికీ మరియు ఇక్కడికి ఇచ్చేసిన మాజీ జెడ్పీ చైర్మన్ వసంత గారికి మరియు మా కౌన్సిలర్ మిత్రులకు, ఇక్కడ హాజరైన పెద్దలందరికీ నా హృదయపూర్వక నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం లాగే ఇక్కడ ఉగాది సందర్భంగా ఉగాది పచ్చడి మరియు బూరెలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది మన సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లే దిశలో భాగంగా ఇక్కడికి ఏర్పాట్లు చేసినందుకు మా మున్నూరు కాపు వర్తక సంఘ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ నూతన సంవత్సరంలో అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ముందుండి కొనసాగాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి పరాభావ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.